ఇడిగా తెలియదు కదా. అప్పచ్చి బాగుంది. మా ఓడికి పోతున్నాడా నేను ఇదో అప్పచ్చిదా అంటే సర్ర. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే నా ఆరోగ్యం ఎలా ఉందని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో అయితే కంప్లీట్గా దాని గురించి చెప్తా. అదేవిధంగా అయితే ఉదయాన్నే లేచి అంటే లేయలేకపోయినా గాయత్రి నన్ను తీసుకెళ్ళింది హాస్పిటల్కి. అయితే ఇంకా బైక్ తోలింది నేనే, కానీ హాస్పిటల్కి వెళ్ళి అయితే చూసుకొని అయితే వచ్చాం అనమాట. వచ్చిన తర్వాత ఇంకా ఆరోగ్యం ఎక్కువ ఇబ్బందిగా ఉందనేసి ఎక్కువ నీరసం అయిపోయింది. అందువల్ల దానికైతే మన వాళ్ళని అయితే కొన్ని విచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు లోపల. అయితే అవన్నీ మీకు చూపించిన వాళ్ళకి ఎలాంటి చేస్తారో ఏందనేది ఈ వీడియోలో చూసేద్దామబ్బా. ఇంకా మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందో. ఇప్పుడు చుట్టూ అయితే చూడండి ఎలా కప్పేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎండలకి భయంకరమైన ఎండలు అబ్బా. అందువలన అయితే చుట్టూ మంచాలు గించాలు దుప్పట్లు ఎందుకు కట్టేస్తున్నారు. అంటాడా ఏం చేస్తారా గాయత్రి? వస్తున్నారు అలాకి కారాలు మిరియాలు ఏ పడతాయా దుమ్ము లేపేస్తున్నారు. డేరా కూడా ఎట్ట కట్టేస్తున్నారు. ఏం చేస్తున్నామ్మా? ఏంది ఏముంటుందని ఏంటిదే? గాయత్రి అయితే నీకు జావా చేసి చేతొచ్చుమే? మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని అయితే తీసుకొచ్చి జావా అయితే రెడీ చేశారనమాట. నువ్వు కూడా నేర్చుకుంటావు కదమ్మా. చూడు ఎట్లా ఉందో. దాన్ని చూస్తే నూరు రూపాయలు. దాంట్లో నల్లగా ఏదో ఉన్నాయా? ఓ మై, నేను అప్పటికి వీడియో తీసుకొచ్చే లోపల రెడీ చేశారబ్బా. అందువలన దాన్ని చూపించలేకపోయినాను. ఇంక ఏంమియా ఇన్ని చేయాలా? కట్టిక పచ్చళ్ళు జావా కట్టి పచ్చళ్ళు. చూడు ఎట్లా ఉంది కదా. ఏదో ఒకసారి పెట్టే ఫోటో. ఓకే, ఇప్పుడు కట్టిక పచ్చడి చేస్తాం ఎట్లా మన వాళ్ళకి కూడా చూపించి ఎట్లా చేస్తారు ఏందనేది. ఇంకోటి ఏంటంటే జావా రెడీ అయిపోయింది, దాన్ని తాగాలనిపిస్తుంది అయితే ఫస్ట్లోనే. అంతేంటవా? సరేలే, నువ్వు చేసే లోపల నేను ఉంటాను ఉన్న భయం చేస్తున్నావు. నా కళ్ళు పెచ్చ తిరుగుతున్నాయి గాయత్రి, అర్థం కావట్లేదు నీకు చెప్పితే. దంచి అటోటి దానికోసం ఏం తెచ్చుకున్నా ఫస్ట్. దాని కింద దాచిపెట్టినా కదా. సరే నేను ఇంకా మళ్ళీ రోకల కాడికి ఆడబోయేది ఎప్పుడు చేసుకొస్తావు అనుకుంటున్నా. అది కూడా నీ చేత వచ్చా లేదంటే చెప్పాలి ఎవరు నీకు? ఏం చేస్తావు? నేను చూస్తూనే ఉంటాను కానీ. ఇంకా సుజన అయితే ఉప్పు కోసం పోతా ఉన్నది. గాయత్రి అయితే ఇప్పుడు స్పెషల్ కర్రీ ఏదో చేస్తా ఉన్నది నా కోసం. మా వాడైతే జమ్మని ఆడుకున్నాడు. ఆటం నీళ్ళే ఆడుతుంది. కాలుతుందా? నోట్లో కానీ వేసుకున్నాం ఇంకా సరిగ్గా కాలుతుంది. ఈ చూడు ఆటలు చూడు, ఈ చూడు ఆటలు చూడుతున్నాయి పెద్ద ఆటలు. ఆవులకి ఏం చెప్పినవా? రాకలు లేదు ఇంట్లో. నాకు ఒకటే కదా. ఓడు నాయన నా కథ పడితే. ఫ్రెండ్స్ చాలామంది మా ఓడిని అయితే అవును అబ్బోడిని చూపించమంటారు మీరు చాలామంది. త్వరలో చూపిద్దాం. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే మీ లవ్ స్టోరీ గురించి కూడా చెప్పమంటున్నారు. అది కూడా త్వరలో చెప్తాము. ముందైతే నా ఆరోగ్య పరిస్థితులు చూడండి ఎట్లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు. చిన్న కథ కాదు. ఆ రోగులు చూడు ఎంత చిన్నదబ్బా నాయన. అయ్యయ్యా గో కోపం చేస్తాడు. ఆల్మే ఆంటీ గడుపులో ఆంటీ గడుపులా చిన్న సన్నమే ఆంటీ గడుపులో ఆల్మే ఏ నన్ను గుర్తుపడేసినాడు. ఆల్మే మీరు అనుకోవచ్చు ఏంది నేను భాష బల తమ్మాస్తుంది అనేసి. వాడిని ఆల్మే అనాలి ఫస్ట్. పేరు వచ్చి త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. అంటే చిన్నపిల్లకాయల భాష ఇది. సన్నమి ఆని సన్నమి బుడిచి
ఆర్మీ కుట్టి పండు మీ నాన్నకి ఈరోజు మంచి మెడిసిన్ చేస్తున్నారయ్యా డాక్టర్ చెప్పినట్టుగా. ఇంకా డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ అయితే ఇప్పటికైతే చాలా వరకు కొంచెం కుదుట పడింది ఆరోగ్యం. ఓకేనా, కొంచెం కళ్ళు మూసుకు, కొంచెం కంట్లో పడుతుందా బా చిన్న జీలకర్ర వేసి వాసన నువ్వే తినేటు కదా నాకంటే ముందా నాకు కూడా పెట్టేట్లేవు లాస్ట్ నువ్వు చెప్పి చూస్తుంటే. ఆయన చూడు పెద్ద ఆయన చూడు చూస్తున్నాడు రా, ఆడ చూడు పెద్ద ఆయన చూస్తున్నాడు. వీళ్ళు మాట్లాడుతున్నా నన్ను ఎవరు ఎత్తుకోలేదు. ఊరికి అట్లా లంచుకోవడం అంతే, అంటే పుల్లగా తీగా కారంగా ఉండదు అంతే, ఇంకేం లే. అందుకనేసి నాకు కూడా నోరు అట్ట ఊరిపోతుంది గాయత్రి, చాలా రోజులు వెళ్ళా అందుకనేసి. మీరేం చేస్తున్నారు వంట ఈరోజు? మంచి పని చేశారు పండి, రెడీ చేసేసి అప్పుడు చేసుకుంటాను. ఇంత మాట్లాడడానికి నా వల్ల కావట్లేదు అయితే, నాకు నీరసం ఉంది. నాకు త్యాగాలు చేయలేక ఈ పిల్ల పేషెంట్ అయిపోయాడు నిజీనే. ఈరోజు హాస్పిటల్ చెప్తున్నా నేను విచిత్రంగా అట్లా చెప్పేది మెంటలా. నన్ను చూసి కానీ పేషెంట్ లాగా అనిపించలేను. అప్పుడు అన్నాడు ఆయన ఏమన్నాడు చెప్పిన ఆయన అన్నాడు, సార్ లోపలికి రమ్మాడు. ఈ పనుల నుండి నేను కాదు సార్, ఈయన కోసం తిరిగి నేను పేషెంట్ అయిపోతున్నాను చెప్తాను ముందుగానే. భలే కామెడీ మే అయితే ఏమైనా అది మామూలు కామెడీ కదా. అందుకని కోపం వచ్చేస్తావు అది చూడు. అలిమే చిన్న అలిమే పండులే ఉజ్జిమే ఆడుకుంటాడమే ఇమ్మా పాదు బిడ్డ. ఆయన చూడు ఆటలు తిరగట్టున్నాయి, ఆయన ఆటలు అందే. ఇది అప్పచ్చలు అన్నీ అప్పచ్చలు ఇడికి చిన్న అప్పచ్చలు ఇచ్చి మా వాడికి ఏమో వీటి కానీ పెద్ద అప్పచ్చలు తిని అసలు మేము పాదు పోయాడు బిడ్డ మరి పాదు పోయాడు. పని పడిందో వచ్చి ఆంటీకి నన్ను చూసిరే ఆంటీకి మా సొన్నమే ఆంటీకే కాల్చిరు సైకిల్ తొక్కుతా ఉంటాడు ఇంకా నుంచి చంగ్ 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 సైకిల్. ఓయ్ వ్యవహారం చేసేస్తాను ఇంకా సన్నపండు వ్యవహారం ఇది, సన్నపండు వ్యవహారమే బా. చిన్న నాయనగా అయినా నాయన అటు ఉండిచ్చేస్తే ఈడ కూర చూడి ఆగిపోతున్నా. దంచేసి అర్థంతా అది మామూలుగా బా. ఇప్పుడే టేస్ట్ దీంట్లో ఇదే ఇంకా వావ్ ఫ్యాంటాస్టిక్ మోడల్ భలే కట్ చేసినా అయితే దీని హైలైట్ సూపర్ దలేసా. ఇంకా టైం ఉంది. ఈ బల్లె కనిపెట్టారు ఏమని రోకలు అయితే కూర్చోమ్మ దగ్గర కింద. అగ్గో నీ కొడుకు నన్ను ఎగ్గర పడుతున్నాడా? ఓ డాడీ మార్చినావా? బా కామ ఇంకా వాడు ఎత్తుకో ఇప్పుడు పాలేమ్యా పాలు కావాలకి ఆయన్ని సొనిగేదానికి మా మీ అమ్మ కదమ్మా నువ్వు నాయన కదమ్మా నువ్వు అలాగ సొనిగితాయి. అప్పుడు లైన్లోకి వస్తాను మా వాడు గో ఎత్తుకొని బొడ్డండి సన్న పండు ఎన్ని కాస్తుంది ఆయన ఈ పని చేసేటప్పుడే ఆడుతుంటాడు. అటు ఎత్తుకురా చెప్తు ఓడికి వెనకాల ఏమైనా మా ఇంట్లోకి అల్లరి ఈసారి భయంకరం చేయబోతాడు నా ఏడు పెద్దడైతే. అబ్బా ఏమైనా ఇంజక్షన్ బాగా పనిచేసింది గాయత్రి. ఏమైనా నాకు 2 ఇంజక్షన్లు అయినా సరే
భయంకరం మొత్తెక్కినాక అయితే దెబ్బతో నాకు అంత కూడా మళ్ళీ మాత్రం వేసుకుంటే కంటే మొత్తం వచ్చింది. అసలు నాకు ఒళ్ళేది ఇలా పొన్ను వేసాను ఇంట్లో ఇంక మళ్ళీ ఆడి నుంచి లేసుంటే మళ్ళీ కథ బా ఏదో చూద్దాం పచ్చడి చూద్దాం ఒకసారి పచ్చడి ఎట్లా ఉంటుందో ఏదైతుగా అబ్బా అన్నా అప్పుడు కానీ సంగటి కానీ అయితే ఇంక లేదు మళ్ళీ ఇంకొసరి తీసుకోవాలా ఇంకొసరి తీసుకోవాలా ఏమై గాయత్రి నాకు ఈరోజు సంగటి మీద పోతుంది గాయత్రి ఏమైనా సంగటి కూడా తినొచ్చు కదా జాబ్ కూడా లెక్క కదా చేసే వచ్చింది నాకు అసమా గాయత్రి చేస్తాను చేసుకున్నాం. మీరు కూడా చేసి తినండి ఆయన్ని ఆ విధంగా సాంజే అనుకుని ఎంతసేపు ఆడుకుంటే ఇక్కడ నాకు ఎవరు చేస్తారు చిన్న పండు మీ కర్రీ పండు మీది పండు మీ వాడు బాగా తెలిసి నాకు నా మాట బాగుతుంది బాగా మెడకం చెప్పుకోకద్రి మెడకం చెప్పుకోమ్మా నల్లలే గాలి మాటకు సరిగ్గా అవుతుంది గాయత్రి గాలి మాట సరిగ్గా అవుతుంది యాంటికి ఆడుస్తున్నాయినా పోచా గాలి తల్ల ఇంకా ఆడికి వెళ్ళిపోవాలంట ఊరికా వీళ్ళిద్దరు ఈ విధంగా మాట్లాడుకొని నా గురించి చెప్పుకొని గొడవలు వేసుకుంటుంటారు చిన్న కథ కాదు. సరే ఆ పురాణం పక్కన పెడితే ఇక్కడ అయిపోయింది మనకి పచ్చడి రెడీ. గాయత్రి వెళ్తేనా ఫస్ట్ కొంచెం టేస్ట్ చూడవచ్చా మళ్ళీ తినలేనా? సరిగ్గా ఉంది మేము పచ్చడి మాటగా నవ్వ అంటుంది. దీంట్లో కానీ కొంచెం కానీ లైట్గా నెయ్యి కానీ వేసుకుంటే జనం కూడా నెయ్యిలా కదా చిన్న ఆశ కదా నాకైతే ఇందు పచ్చడి కొంచెం నాకు చూద్దామా ఫస్ట్లోనే నాకు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయిందబ్బా. కొంచెం ఆత్రంగా తిందాం పచ్చళ్ళు ఎందుకంటే మళ్ళీ అడిదిరిగి అట్లా ఉంటాయి. ఇదో బా ఇది మీద జ్వరం అంటే పచ్చడి అంటే ఇప్పుడు మధ్యలో డైలాగ్ వేస్తుంటుంది పచ్చడి అంటే అయ్యా తలకెక్కింది గాయత్రి పులుపు అది ఘాటు బాగా సరిగ్గా చేశారు. ఇప్పుడు ముందైతే మనం తయారు చేసుకున్న ఏంటి ఫేవర్కున్న ఏం పేరా జావా, ఈ జావని దాన్ని మిక్సింగ్ చేసుకుని తిందాం. ఎలా వండిపోతుందో చూద్దాం. ఓకేనా? రెడీగా రెడీ చేసుకుందాం కోసమా. దీన్ని ఒక గంట తెచ్చుకోవాలి అయితే దీంతో పోయినా అసలు అయిపోయా జనానికి విరుగుడికి సరిగ్గా ఉంది కదిరా. ఇప్పుడు కొంచెం ఉంచుకున్నాను చిన్న ఆయిల్ కన్నారు సరిగ్గా ఉందబ్బా. ఇది కూడా పచ్చడి కూడా చెప్పలేము పచ్చడి కూడా ఆల్మే నువ్వు తింటావా? ఇప్పుడు నువ్వు దీనిగా నాగినావంటే రాగిసాను అనిపిస్తుంది ఫస్ట్. బా నాలుగే పని చేయలే కదా ఇంట్లో ఇడిగా వాడుతుంది తెలియదు కదా. అప్పచ్చి బాగుంది. మా ఓడికి పోతున్నాడా నేను తింటుంటే ఇదో అప్పచ్చిదే అట్టే సర్ర నట్టే సో ఫ్రెండ్స్ ఇది మొత్తానికి అయితే వీడియో. ఇంకా త్వరగా కోలుకొని మంచి వీడియో అయితే ముందుకు రావాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయండి,
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.